జై హింద్ కమాండోస్, జై హింద్. వెల్కమ్ టు ఆల్ కాంపిటేటివ్ వాళ్ళ అలీ. నా పేరు జాహిద్లీ. ఫ్రెండ్స్, మీకోసం ఒక మంచి నోటిఫికేషన్ తెచ్చా. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుండి కాంపిటీషన్ తక్కువ, జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. ఈ నోటిఫికేషన్లో అగ్నివీర్ వాయు నాన్ కంబైనెంట్ అండర్ అగ్నిబీర్ స్కీమ్ కింద మనకు నోటిఫికేషన్ విడుదల అవ్వడం జరిగింది. ఫస్ట్ ఇంటెక్ 2027కి. చూసుకోండి ఫ్రెండ్స్, ఇది నాన్ కంబైనెంట్ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ గురించి ఇప్పుడు డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. చూసుకోండి ఫ్రెండ్స్, ఫార్మ్స్ అండర్ అగ్నివీర్ నాన్ కంబైన్డ్ ట్యాబ్ హోస్టెడ్ ఆన్ ది వెబ్ పోర్టల్. లాస్ట్ డేట్ టు రిసీప్ట్ ఆఫ్ ది అప్లికేషన్ 17th August. అంటే మనము August 1st నుండి మనకి ఏమైతుందంటే రేపటి నుండి మనకు అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. August 1st నుండి August 17 వరకు మనము అప్లై చేయొచ్చు. మనకు 17 days టైం ఇచ్చారు. అది మరి టైం తక్కువ ఉండి మనం ఎలా అప్లై చేయాలంటే ఆన్లైన్లో అప్లై చేయకూడదు, మనము ఆఫ్లైన్లో అప్లై చేయాలి. ఎలాగా అంటే వాళ్ళు ఒక ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ మనం ఫిల్అప్ చేసిన తర్వాత ఎక్కడైతే వాళ్ళ పోస్ట్ ఉంటుందో ఆ పోస్ట్కి మనము పోస్ట్ ద్వారా మనము స్పీడ్ పోస్ట్ ద్వారా పోస్ట్ పంపాల్సి ఉంటుంది. చూసుకోండి. తర్వాత మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే ఎవరితో డేట్ ఆఫ్ బర్త్ చూసుకుంటే క్యాండిడేట్స్ బోర్న్ బిట్వీన్ 1st January 2005 అండ్ 1st July 2009 మధ్యలో ఉన్న వాళ్ళు ఈ నోటిఫికేషన్కి ఏమి ఎలిజిబుల్. చూసుకోండి, ఇది మనకు అగ్నివీర్ స్కీమ్ కింద మనకు అప్పర్ ఏజ్ లిమిట్ పెంచారు, 22 years చేసినారు. చాలా మంచి అవకాశం ఫ్రెండ్స్. ఇలాంటి మంచి అవకాశం మరీ రాదు. ఎవరైతే ఏజ్ ఎలిజిబిలిటీ ఉన్నారో 1st January 2005 టు 1st July 2009 ఉన్నారో వీరు అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, చాలా మందికి తెలీదు, మనకు టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్ ఉన్నాయి. దాంట్లో జాయిన్ అయిపోండి. ఈ PDF ఇలాంటి అప్డేట్స్ మీకు తొందరగా అందుతాయి. ఆ లింక్స్ వచ్చేసి డిస్క్రిప్షన్లో మళ్ళీ ఉంటాయి. నేను కామెంట్లో మరి పిన్ చేసి ఉంటా. వెళ్ళి టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. తర్వాత చూసుకుంటే మనకు మెరిటియల్ స్టేటస్ చూసుకుంటే ఓన్లీ అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్. దీనికి గర్ల్స్ మళ్ళీ ఎలిజిబుల్ లేదు, ఓన్లీ బాయ్స్ మాత్రమే ఈ నోటిఫికేషన్కి ఏం చేయొచ్చు అంటే అప్లై చేయొచ్చు. తర్వాత మనము ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎవరైతే మెట్రికులేషన్ అంటే ఎవరితో 10th class పాస్ అయినారో వీళ్ళు అప్లై చేయొచ్చు. లేదు మీరు 10th classలో చదువుతున్నా మరి అప్లై చేయొచ్చు. బట్ మీరు 10th class చదువుతున్నారంటే ఏదైతే వారు డేట్ ఆఫ్ ఏజ్ లిమిట్ ఇచ్చారో ఆ ఏజ్ లిమిట్ మీకు మ్యాచ్ అయితే మీరు ఎలిజిబుల్. అంటే మీకు యావరేజ్గా 17.5 to 22 years మధ్యలో ఉంటే మీరు ఈ నోటిఫికేషన్కి ఏమవుతారంటే ఎలిజిబుల్ అవుతారు. మీకు మెడికల్ స్టాండర్డ్స్ మరి ఉండాలి అండ్ ఫిజికల్ స్టాండర్డ్స్ మరి ఉండాలి. చూసుకోండి, హైట్ చాలా తక్కువ. మినిమం యాక్సెప్టబుల్ హైట్ 152 centimeters. అంటే మీరు 152 centimeters ఉంటే చాలండి ఈ నోటిఫికేషన్ మీరు ఏమవుతారు ఎలిజిబుల్ అవుతారు. జస్ట్ మీరు 152 centimeters ఉంటే చాలు ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ ఉంటారు. మీకు యావరేజ్గా వచ్చేసి 5 centimeters ఎక్స్పెండ్ చేస్తే మీకు 5 centimeters చెస్ట్ పెరగాలి. 77 వచ్చేసి యావరేజ్ మీకు చెస్ట్ ఉంటే చాలు. చాలా మంచి అవకాశం ఫ్రెండ్స్. ఇలాంటి అవకాశాలు రాదు. ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇంకోటి ఫ్రెండ్స్, మీకు కానీ అప్లికేషన్ ప్రాసెస్ అంటే ఇది ఒక ఆఫ్లైన్ ఫామ్ కదా ఫ్రెండ్స్. మీకు ఆఫ్లైన్ ఫామ్ ఎలా దొరుకుతుంది, మీరు ఎలా డౌన్లోడ్ చేసుకొని అప్లై చేయాలి. మీకు కానీ వీడియో కావాలంటే కామెంట్లో మీరు చెప్పండి, ఆఫ్లైన్ వీడియో చేయబ్రో అని. నేను విత్తిన్ మీకు రేపు కానీ ఎల్లుండో కానీ చేసేసి, ఎందుకంటే మనకు టైం చాలా తక్కువ ఉంది. తొందరలో అప్లై చేస్తే మనం సేఫ్గా ఉండిపోతాం. అందుకే మీకు తొందరలోనే నేను వీడియో అందుతా. ఇలాంటి వీడియోస్ అందుతున్నా కదా, మీకు అందిస్తా కదా ఫ్రెండ్స్. నాకు ఏం చేయాలంటే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియోస్ షేర్ చేయండి. చూసుకోండి, మనకు ప్రతి రీజన్లు ఇచ్చారు. మన హైదరాబాద్లో మరి వేకెన్సీస్ ఉన్నాయి. ఎవరితో మన ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ ఉన్న వాళ్ళు ఉన్నారో మన ఓన్ స్టేట్లోనే అంటే మన హైదరాబాద్లోనే మనం ఏం చేసుకోవచ్చు అంటే ఉద్యోగం చేసుకోవచ్చు. ఎయిర్ ఫోర్స్లో ఉండి మన హైదరాబాద్లోనే మనం ఉద్యోగం చేసుకోవచ్చు. మనకు చూసుకుంటే మీరు 15 పేపర్లో వెళ్తే మీకు 15 పేర్లు 15th page నెంబర్ వెళ్తే మన సంబంధించిన మనకి ఎక్కడైతే వేకెన్సీస్ ఉన్నాయో అక్కడ మన హైదరాబాద్ అండ్ బేగంపేట్ రావడం జరుగుతుంది. అది మరి మీకు చూసుకోండి ఫ్రెండ్స్. క్లియర్గా మీకు చూపిస్తే అప్పుడు మీకు అర్థమైపోతుంది. మీరు చూసుకోండి, ఇక్కడ వారణాసి కనబడుతుంది, బెంగళూరు కనబడుతుంది, నైనితాల్ కనబడుతుంది. మీరు ఎక్కడైనా మీరు ఆల్ ఓవర్ ఇండియా ఏదైతే ఈ పోస్ట్ ఏదైతే ఉన్నాయో వేకెన్సీ ఏదైతే జోన్ ఉన్నాయో ఏదైతే వాళ్ళ క్వార్టర్స్లో ఉన్నాయో ప్రతి దానికి మీరు అప్లై చేయొచ్చు. బట్ నేనేం చెప్తున్నా అంటే ఏదైతే మన వేకెన్సీస్ ఉన్నాయి, మన దగ్గర మనకు వేకెన్సీస్ ఉన్నాయి. చూసుకోండి, ఇక్కడ బేగంపేట్ కానీ, హకీంపేట్ కానీ, హైదరాబాద్ కానీ, సికింద్రాబాద్ కానీ, తర్వాత మనకు
4 బేగంపేట్లో ఉన్నాయి వేకెన్సీ, హకీంపేట్లో ఉన్నాయి, తర్వాత హైదరాబాద్లో ఉన్నాయి, సికింద్రాబాద్లో ఉన్నాయి. ఇక్కడ చూసుకోండి మనకు రెండు కైండ్ మనకు ఎప్పుడైనా నాన్ కంబైనెంట్ నోటిఫికేషన్ వస్తే మనకు 2 పోస్టులు ఉంటాయి. అది వచ్చేసి హౌస్ కీపింగ్ ఒకటి, తర్వాత హాస్పిటాలిటీ అండ్ హౌస్ కీపింగ్ ఒకటి, 2 వేకెన్సీస్ మనకు ఖచ్చితంగా వెళ్తాయి. చూసుకోండి ఎవరికైనా మీకు బేగంపేటలో మీరు ఓన్లీ హౌస్ కీపింగ్ వేకెన్సీస్ ఉన్నాయి, ఎవరైనా మీరు హౌస్ కీపింగ్కి అప్లై చేద్దామంటే బేగంపేట్ పోస్ట్ పంపించచ్చు మీ నోటిఫికేషన్. ఎవరైనా హకీంపేట్లో చూసుకోండి, హకీంపేట్లో 2 వేకెన్సీస్ ఉన్నాయి, హాస్పిటాలిటీ ఉంది అండ్ హౌస్ కీపింగ్ మరి ఉంది. హకీంపేట్ వాళ్ళకి మీకు ఎక్కడితో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏముందంటే బేగంపేట్లో హౌస్ కీపింగ్ ఒకటే ఉంది వేకెన్సీ, అంటే ఆ ఒక్క పోస్టే ఉంది. అంటే పోస్టులు ఎక్కువ ఉన్నాయండి, మరి పోస్ట్ అంటే ఒకే పోస్ట్ కాదు, మినిమంగా ఓవరాల్గా టోటల్ ఇండియా వైడ్ ఎన్ని పోస్టులు ఉన్నాయంటే 1800 to 2K 2000 మనకు వేకెన్సీస్ ఉండడం జరిగింది. నేను ఇక్కడ మీకు పోస్ట్ చెప్తున్నా, హౌస్ కీపింగ్ పోస్ట్, హాస్పిటాలిటీ పోస్ట్. మీరు చూసుకుంటే హకీంపేట్లో హాస్పిటాలిటీ పోస్ట్ ఉంది, ఇక్కడ అప్లై చేయండి. తర్వాత సికింద్రాబాద్లో ఉన్న హౌస్ కీపింగ్ మాత్రమే ఉంది, హైదరాబాద్లో మరి ఇక్కడ చూసుకోండి. ఇది వచ్చేసి మీరు పోస్ట్ ద్వారా పంపించినది, మీకు ఎప్పుడైతే మీరు పోస్ట్ చేస్తారో ఫామ్ ఫిల్అప్ చేసి పోస్ట్ ద్వారా పంపిస్తారో ఈ అడ్రస్కి మీరు పోస్ట్ పంపాలి. అదే మీరు డైరెక్ట్గా వెళ్ళి అక్కడ ఏదైతే వాళ్ళ ఆఫీస్ ఉంటుందో ఆఫీస్ పక్కన ఒక పోస్ట్ ఆఫీస్ పెడతారండి. ఆ పోస్ట్ ఆఫీస్లో మీరు డైరెక్ట్ వెళ్ళి పోస్ట్ చేయాలంటే డైరెక్ట్ పోస్ట్ అడ్రస్ మెయిన్ గరుడ్ రూమ్, ఎయిర్ ఫోర్స్ స్టేషన్, బేగంపేట్, పోస్ట్ ఆఫీస్ న్యూ బోవెన్నపల్లి, సికింద్రాబాద్, తెలంగాణ, దిస్ 1 పిన్ కోడ్. మీరు డైరెక్ట్గా వెళ్ళి మీరు పోస్ట్ ద్వారా అలా పంపించచ్చు. ఇది వచ్చేసి మీరు ఎక్కడైతే మీ ఉన్న ఊరు కానీ అక్కడ నుండి పంపిస్తారో ఈ అడ్రస్కి పంపాలి. ఎవరైతే డైరెక్ట్గా వెళ్ళి పోస్ట్ చేస్తామంటారో ఈ అడ్రస్కి వేయండి. చూసుకోండి ఇంకోటి చెప్తా, ఎవరైనా డైరెక్ట్ మీరు పోస్ట్ ద్వారా మీ అప్లికేషన్ మీ ఫామ్ని పంపించాలంటే మీరు 2-3 రోజుల ముందే పంపించండి. అంటే మీకు హైదరాబాద్కి రీచ్ అయ్యే లోపల 2 లేదా 3 రోజులు పడుతుంది. ఇది మీరు అంటే మనకు లాస్ట్ డేట్ ఎప్పుడు ఉన్నప్పుడు ఎవరైనా పోస్ట్ ఆఫీస్ నుండి పంపిస్తున్నారంటే మీరు ఆగస్టు 13 లాస్ట్ డేట్ అనుకోండి, అంటే మీరు 12 డేస్లో మీరు ఫామ్ ఫిల్అప్ చేసి పంపించేయాలి. అలాగే ఎవరైతే మెయిన్గా డైరెక్ట్గా వెళ్ళి అప్లై చేద్దామంటే వీళ్ళు ఆగస్టు 15-16 లోపల మీరు డైరెక్ట్గా వెళ్ళి పోస్ట్ వేసేయండి. చూసుకోండి ఇవి మొత్తం వేకెన్సీ మేము ఎక్కడి నుండైనా అప్లై చేయొచ్చు. చూసుకోండి దాదాపుగా మనకు చాలా 100కి పైన సెంటర్లు ఇవ్వడం జరిగింది. వారు ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్ ఉన్నాయి, వాళ్ళకి 100కి పైన మన ఇండియాలో ఎన్నైతే ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్ ఉన్నాయి అంటే మన భారతదేశంలో ఎన్నైతే ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో ప్రతి దాంట్లో హౌస్ కీపింగ్ కానీ హాస్పిటాలిటీ కానీ వేకెన్సీస్ రావడం జరిగింది. టోటల్గా మనకు 134 ఎయిర్ స్టేషన్కి మనకు హాస్పిటాలిటీ అండ్ ఇవి నోటిఫికేషన్ రావడం జరిగింది. చూసుకొని 10th క్లాస్ మార్క్ నేను చెప్తాను. మీకు కానీ మీరు అప్లికేషన్ వీడియో చేయబరు అంటే నేను ఖచ్చితంగా మన వీడియోస్లో నేను ఖచ్చితంగా 1-2 రోజుల్లో ఖచ్చితంగా చేస్తాను, మీకు సపోర్ట్ ఉంటాయి. చూసుకోండి అగ్నివీర్ వై నాన్ కమెంట్ విల్ బి ఎన్రోల్మెంట్ ఫర్ ది అగ్నివీర్ స్కీమ్. ఏదైతే నాన్ కంబైనెంట్ నోటిఫికేషన్ ఉందో, ఏదైతే ఈ నోటిఫికేషన్ ఉందో ఇది అగ్నివీర్ స్కీమ్ కిందనే. మనకు అగ్నివీర్ ఎలాగైతే ఉంటుందో 4 years ట్రైనింగ్ ఉంటుందో, తర్వాత మీకు ఒక స్కిల్ సర్టిఫికేట్ ఇస్తారో, ఏదైతే శాలరీ వస్తుందో సేమ్ శాలరీ దీంట్లో మరి మీకు సేమ్ ఇవ్వడం జరుగుతుంది. చూసుకోండి ఎంప్లాయబిలిటీ ఇక్కడ చూసుకుంటే మీకు అర్థమైపోతుంది. మీరు ఏమొద్దు, ఇది నేను ట్రైనింగ్ మొత్తం నేను ఏదైతే ఉందో ఈ PDF మన వాట్సాప్ ఛానల్ అండ్ టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తా, అక్కడ వెళ్ళి అందరు చూసుకోండి. శాలరీ స్ట్రక్చర్ చూసుకోండి, ఇక్కడ కనబడుతుంది శాలరీ స్ట్రక్చర్. నేను ఎన్నోసార్లు అగ్నివీర్ శాలరీ స్ట్రక్చర్ చెప్పి ఉన్నా, మీరు కావాలంటే చదువుకోండి, నోటిఫికేషన్ చెప్తా కదా అప్పుడు మీరు ఈజీగా చదువుకోవచ్చు. తర్వాత మనకు సీక్వెన్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రాసెస్ ఎలాగుంటుందో, క్యారెక్టర్ సర్టిఫికేట్ ఇవన్నీ మనము చెప్పుకుందాము. ఫస్ట్ మనకు సెలెక్షన్ ప్రాసెస్ ఎలాగుంటుందో చూసుకుందాం. ఫస్ట్ సెలెక్షన్ ప్రాసెస్ ఎలాగుంటుంది తెలుసుకుందాం. ఫస్ట్ ఫ్రెండ్స్ మీరు ఏం చేస్తారు, ఫామ్ ఫిల్అప్ చేస్తారు. ఫామ్ ఫిల్అప్ చేసిన తర్వాత వీళ్ళు ఒక మంత్లో 1 or 2 monthsలో మీ డేటాని వెరిఫై చేసిన తర్వాత మీకు రిటర్న్ టెస్ట్కి మరి మీకు పోస్ట్ పంపిస్తారు. ఏం పంపిస్తారు, రిటర్న్ టెస్ట్కి మీకు ఏదైతే మీరు పర్మనెంట్ అడ్రస్ ఏదైతే మీరు కరస్పాండెన్స్ అడ్రస్ ఇచ్చారో అక్కడ మీకు పోస్ట్ పంపిస్తారు. ఏం పంపిస్తారు, మీ అడ్మిట్ కార్డ్ని ఏం పంపిస్తారు, పోస్ట్ పంపిస్తారు. పోస్ట్ పంపిన తర్వాత అక్కడ మీకు ఎగ్జామ్ సెంటర్ వెన్యూ మొత్తం ఉంటుంది. రిటర్న్ ఎగ్జామ్ ఫస్ట్ కండక్ట్ చేస్తారు. ఫస్ట్ ద రిటర్న్ టెస్ట్ విల్ బి కండక్టెడ్ at station location where the candidate has submitted this application.
అంటే మీరు ఎక్కడైతే అప్లికేషన్ని సబ్మిట్ చేశారో చూసుకోండి. నేను ఇప్పుడు ఫామ్ ఫిల్అప్ చేశాను. ఫామ్ ఫిల్అప్ చేసి నేను బేగంపేట్ హెయిర్ స్టేషన్లో ఏదైతే మనం హెయిర్ ఫోర్ స్టేషన్ ఉందో అక్కడ నేను ఫామ్ సబ్మిట్ చేశాను. అక్కడే నాకేం జరుగుతుంది, ఎగ్జామ్ జరుగుతుంది. రిటన్ టెస్ట్ విల్ బి కామన్ ఫర్ ది బోత్ స్ట్రీమ్స్. ఎవరైతే హాస్పిటాలిటీ అండ్ హౌస్ కీపింగ్కి అప్లై చేసినారో వీళ్ళకు రిటర్న్ టెస్ట్ సేమ్ ఉంటుంది. అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ కానీ ఎనీథింగ్ కానీ సేమ్ ఉంటుంది. క్వశ్చన్ పేపర్ అనేది సేమ్ ఉంటుంది. సింపుల్గా టు క్వాలిఫై ఇన్ ది రిటర్న్ టెస్ట్ ఏ క్యాండిడేట్ హ్యాస్ స్కోర్ మినిమం 5 మార్క్స్ ఇన్ ది ఈచ్ సబ్జెక్ట్. అంటే మనకు ఇప్పుడు మీకు సబ్జెక్ట్ చూపిస్తాను చూసుకోండి. మనకు 2 సబ్జెక్టులు ఉన్నాయి. అదేది జనరల్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్. అది మనకు 15 మార్క్స్ కండక్ట్ చేస్తారు. టోటల్ మనకు 30 మినిట్స్ 30 మార్క్స్ 30 మినిట్స్ 30 మార్క్స్ మనకు టైం ఇస్తారు. మనము ప్రతి సబ్జెక్ట్లో జనరల్ ఇంగ్లీష్లో, జనరల్ నాలెడ్జ్లో 5 మార్క్స్ స్కోర్ చేయాలి. అంటే మీకు 15 మార్కులకు ఎంత రావాలండి, 5 మార్కులు ఖచ్చితంగా రావాలి దేంట్లో, జనరల్ ఇంగ్లీష్లో. తర్వాత జనరల్ నాలెడ్జ్లో మరి 15 మార్కులకు 5 మార్కులు మీకు ఖచ్చితంగా రావాలి. అప్పుడు మీరు ఏమవుతారంటే మీరు సెక్షనల్ కట్ ఆఫ్ కింద ఎలిజిబుల్ అవుతారు. టు క్వాలిఫై ఇన్ ది రిటన్ టెస్ట్ ఏ క్యాండిడేట్ టు స్కోర్ మినిమం 5 మార్క్స్ ఇన్ ఈ సబ్జెక్ట్ అండ్ టోటల్ మినిమం 50% టు అగ్రిగేట్ మార్క్స్ ఇన్ ది 15 మార్క్స్ అవుట్ ఆఫ్ 30 మార్క్స్. సబ్జెక్ట్ వాజ్ బ్రేక్ డౌన్ ఆఫ్ ది రిటన్ టెస్ట్ యాజ్ ఎ ఫాలోస్. చూసుకోండి, ఇప్పుడు నేను చదివింది మీకు అర్థం చేపిస్తా. చూసుకోండి, ఎవరైతే 30 మార్క్స్కి ఎగ్జామ్ రాసినారు వీళ్ళకు మినిమం ఎంత రావాలి, 15 మార్క్స్ వస్తే మీరు ఏమవుతారంటే స్టేజ్ 2లోకి వెళ్తారు. స్టేజ్ 2లో వెళ్తారు. అయిపోయింది. తర్వాత మీకు ప్రతి సబ్జెక్ట్కి జనరల్ ఇంగ్లీష్లో, జనరల్ నాలెడ్జ్లో 15 మార్కులకు మీకు ఎన్ని మార్కులు రావాలి, 5 మార్కులు రావాలి. ఇక్కడ 5 మార్కులు కౌంట్ అయిపోయినాయి, 10 మార్కులు అయిపోయినాయి. ఇంకా మీకు 5 మార్కులు సంపాదిస్తే మీరు స్టేజ్ 2లో క్వాలిఫై అయిపోతారు. మీరు స్టేజ్ 2లో ఇప్పుడు ఏమవుతారంటే క్వాలిఫై అవుతారు. స్టేజ్ 2 ఏముంటుంది, ఫేజ్ 2 ఏముంటుందంటే ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్. ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్. మీరు ఎక్కడైతే ఆర్మీది ర్యాలీ పోలిస్తే మనకు చాలా సింపుల్గా ర్యాలీ ఉంటుంది ఎయిర్ ఫోర్స్ వాళ్ళది. చూసుకోండి, 30 మార్కులకు 15 మార్కులు వస్తే చాలు మీరు ఎగ్జామ్ క్వాలిఫై అయినట్లే. ఇది నోటిఫికేషన్. ఇలాంటి నోటిఫికేషన్ మళ్ళీ రాదు. చాలా కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. చాలా మందికి నోటిఫికేషన్ గురించి తెలియదు ఉండదు ఫ్రెండ్స్. మన వీడియోస్ చూస్తేనే అర్థమవుతుంది మీకు. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎవరైనా ఉద్యోగం కావాలనుకుంటారు. చూసుకోండి ఫ్రెండ్స్, ఫస్ట్ మనము ఎగ్జామ్ క్లియర్ చేసినాం, అయిపోయింది. 30 మార్కులు 15 మార్కులు నీకు వచ్చాయి, నువ్వు ఎగ్జామ్ క్వాలిఫై చేసినావు. తర్వాత నీకేముంటుందంటే ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. ఆ రోజే ఉంటుంది ఫిజికల్ టెస్ట్. మరి ఆ రోజే ఉంటుంది అంటే రిజల్ట్స్ అనౌన్స్ అయిన తర్వాత ఆ రోజే నీకు ఫిజికల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఫిజికల్ టెస్ట్లో మనకు ఫస్ట్ హైట్ చెక్ చేస్తారు. ఏం చెక్ చేస్తారు, హైట్ ఎంత ఉండాలి, నువ్వు 152 సెంటీమీటర్స్ ఉంటే చాలు, చాలా తక్కువ. నువ్వు ఆర్మీకి పోతే 162 సెంటీమీటర్, ఇది నర్సింగ్ అసిస్టెంట్కి. అది నువ్వు జీడీకి పోవాలంటే 166, బట్ ఇక్కడ 152. నువ్వు నేను ఆర్మీలో, ఎయిర్ ఫోర్స్లో, డిఫెన్స్లో, ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఉద్యోగం చేద్దాం అనుకున్నా, బట్ నేను హైట్ వల్ల పోలేదంటే ఇది చాలా మంచి అవకాశం. 152 సెంటీమీటర్స్లో నువ్వు ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగం సాధించవచ్చు, మంచి శాలరీ ఉంటుంది. తర్వాత మనకి ఏం చేస్తారంటే ఫిజికల్ ఫిట్నెస్లో ఓన్లీ క్యాండిడేట్స్ క్వాలిఫైయింగ్ ది హైట్ చెక్ విల్ బి పర్మిటెడ్ టు అపేర్ PFTA 1. అంటే ఎవరైతే హైట్ 152 సెంటీమీటర్స్ ఉన్నారో వీళ్ళు ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్కి వస్తారు. అంటే వీళ్ళు రన్నింగ్కి రేస్లో దిగుతారు. రేస్లో దిగుతారు. చూసుకోండి, మనకు 1.6 కిలోమీటర్స్, ఇంత 1.6 కిలోమీటర్స్ మనము 7 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. చూసుకోండి, వీళ్ళు డీటెయిల్గా ఇచ్చారు. We should be 1.6 kilometer run to be completed within 7 minutes. PFT 1 is conducted high altitude areas. అబ్బా, ఇది ఇంపార్టెంట్. చూసుకోండి, ఏదైతే PFT ఉందో ఇది ఎక్కడ కండక్ట్ చేస్తారంటే కొండల్లో కండక్ట్ చేస్తారు. రోడ్ మీద కాదు, మీకు గ్రౌండ్ మీద కాదు, కొండల మీద. ఇలాగా కొండల మీద. చూసుకోండి, ఇప్పుడు మీకు గ్రౌండ్ ఇటు ఉంటుంది కదా, బట్ హై ఆల్టిట్యూడ్ అన్నారు కదా, మీకు ఏరియస్ ఇట్లా ఉంటాయి. ఇలా మీకు ఏరియస్ ఉంటాయి. మీరు ఏదైతే ఇలాగ ఉంటుందో రూట్, దాన్ని 1.6 కిలోమీటర్స్ని మీరు 7 మినిట్స్లో మీరు కంప్లీట్ చేస్తేనే మీరు ఫిజికల్ ఫిట్నెస్లో ఏమవుతారంటే క్వాలిఫై అవుతారు. అప్ టు 5000 ఫీట్. ఎవరితో 5000 ఫీట్ అంటే ఎవరైతే 5000 ఫీట్ క్రాస్ అయినారో వీళ్ళకు 0 మార్క్స్. అప్ టు దీనికైనా కింద ఉన్నారు వీళ్ళు 0 మార్క్స్. ఎవరితో 5000 ఫీట్ టు 9000 ఫీట్ మధ్య వెళ్ళారో వాళ్ళకు అడిషనల్ 30 సెకండ్స్ ఉంటాయి. ఎవరైతే
5000 ఫీట్ నుండి 9000 ఫీట్ వరకు వెళ్ళారో వీళ్ళకి అడిషనల్గా 30 సెకండ్స్ లభిస్తాయి. అప్పుడు మీకు టైం ఎంత ఉంటుంది? 7.30 మినిట్స్ మీకు టైం ఇస్తారు. ఎవరైతే 9000 ఫీట్ టు 12000 ఫీట్ వరకు హైట్లో వెళ్ళాలో వీళ్ళకు మీకు 120 సెకండ్స్ అడిషనల్ లభిస్తాయి. అంటే 2 మినిట్స్ అడిషనల్గా లభిస్తాయి. మీరు 1600 మీటర్స్లో ఈ ఫీట్స్ కానీ మీరు క్రాస్ చేస్తే మీకు 10 మినిట్స్ టైం ఇవ్వడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ వాడు చెప్పింది. తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ 2. ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ 2 ఏముంటుందంటే ఓన్లీ క్యాండిడేట్స్ హూ క్వాలిఫైయింగ్ పిఎఫ్టి ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఎవరైతే రన్నింగ్ కంప్లీట్ చేసినారో 1.6 కిలోమీటర్ రేస్ని 8 మినిట్స్లో కంప్లీట్ చేసినారో, హై ఆల్టిట్యూడ్ ఉంది కదా, హై ఆల్టిట్యూడ్లో మీకు ఎవరైతే 9000 ఫీట్ కింద 12000 ఫీట్ మధ్యలో ఉన్నారో వీళ్ళు 10 మినిట్స్ టైం ఇస్తారు. ఆ మధ్యలో మీరు కంప్లీట్ చేస్తే మీకు ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. వీళ్ళు డీటెయిల్గా చెప్పారు. దీంట్లో ఏమేమి ఉంటాయంటే చూసుకోండి, 10 పుషప్స్ ఉంటాయి, 10 సిట్అప్స్ ఉంటాయి, 20 స్క్వాట్స్ ఉంటాయి. 1 మినిట్లో మనం కంప్లీట్ చేయాలి. 10 పుషప్స్ 1 మినిట్లో కంప్లీట్ చేయాలి, 10 సిట్అప్స్ 1 మినిట్లో కంప్లీట్ చేయాలి, 20 స్క్వాట్స్ 1 మినిట్లో కంప్లీట్ చేయాలి. టెస్ట్ విల్ బి కండక్టెడ్ ఆఫ్టర్ 10 మినిట్స్ బ్రేక్. మీకు ఏదైతే పుషప్స్ ఉందో పుషప్స్ చేసిన తర్వాత ఒక 10 నిమిషాలు గ్యాప్ ఇస్తారు, తర్వాత సిట్అప్స్ తర్వాత 10 నిమిషాలు గ్యాప్ ఇస్తారు, తర్వాత స్క్వాట్స్. ఇలాగా మీకు వాళ్ళు వచ్చేసి కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత స్టీమ్ సూటబిలిటీ టెస్ట్. అంటే స్టీమ్ సూటబిలిటీ టెస్ట్ అంటే చూసుకో ఫ్రెండ్స్, స్టీమ్ సూటబిలిటీ టెస్ట్ అంటే మీకు అది ఏదైతే స్టీమ్ ఉందో ఆ స్టీమ్ కి మీకు ఏమైనా ఐడియా ఉందో లేదని దాని గురించి చెప్తారు. బట్ ఇది ఏమింది, దీనికి మార్క్స్ కానీ ఏముండవు, జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్. మీరు కానీ నేను చెప్పేది నా సజెషన్, మీరు కానీ ఎగ్జామ్ క్లియర్ చేసినారు, తర్వాత PET1 ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ PFT1 PFT2 మీరు క్లియర్ చేసినట్టే మీకు ఉద్యోగం వచ్చినట్టే. మీకు ఉద్యోగం వచ్చినట్టే. హాస్పిటాలిటీ అంటే డిమాన్స్ట్రేటెడ్ యాప్టిట్యూడ్ ఫర్ ది టాస్క్ అసోసియేటెడ్ విత్ కుకింగ్ ఇంక్లూడింగ్ కటింగ్ మీట్. చూసుకోండి, ఎవరైతే హాస్పిటాలిటీకి అప్లై చేస్తారో ఇది వర్క్ ఏముంటుందంటే ఏదైతే నాన్ వెజ్ ఐటమ్స్ ఉంటాయో దాన్ని మీరు కట్ చేయడము, అలాగే మీకు అవగాహన ఉంటే చాలు. నాలెడ్జ్ ఆఫ్ శానిటేషన్, హైజీన్, రిక్రూట్మెంట్ ఫర్ ది కిచెన్. ఏదైతే కిచెన్ సంబంధించిందండి, ఏదైతే హాస్పిటాలిటీ ఉందో దీన్ని ఏమంటారంటే మనము కుకింగ్ సంబంధించిన వర్క్ ఏదైతే ఉందో ఇది చేస్తాం. శాలరీ మంచిగా ఉంటుంది. తర్వాత మీరు 4 ఇయర్స్ తర్వాత మీరు ఏదైనా అప్లై చేసుకుంటే మీరు SSC GD కొట్టచ్చు. చూసుకోండి, SSC GDలో మనకు ఎంత రిజర్వేషన్ పెంచాడు, 50% పెంచాడు. కొద్ది కష్టపడితే అయిపోతుంది. హౌస్ టీమ్ వచ్చేసి అబిలిటీ టు స్వీప్ ఫ్లోర్స్, రోడ్స్, క్లీన్ బాత్రూమ్స్, కామెంట్స్, యూనియన్స్, ఎబిలిటీ టు కట్ క్రియేస్. చూసుకోండి, ఎవరైతే మనకు ఏదైతే రోడ్స్ ఉంటాయి, ఏదైతే రూమ్స్ ఉంటాయి, ఆర్మీ ఎయిర్ ఫోర్స్ వాళ్ళ గార్డెన్స్ అలాగా మనము క్లీన్ చేయాలి, అలాగా వాష్ టెన్సిల్స్, అలాగా మనము వాషింగ్ అండ్ ఐరన్ ఆఫ్ ది క్లాస్, దాని మీద మనకు ఐడియా ఉంటే చాలు. హెయిర్ కటింగ్, డ్రెస్సింగ్, షాంపింగ్, దీని మీద మనము ఐడియా ఇస్తే చాలు. కొద్దిగా తర్వాత మనకు కొద్దిగా బేసిక్ మెడికల్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. ఆ మెడికల్ ఎగ్జామినేషన్లో మరి మనం ఇది అయిపోతే, మనం ఫిట్ అయిపోతే మనకి ఏమి ఇస్తారంటే డైరెక్ట్ ద రిక్యూరింగ్ మెడికల్ ఆఫీసర్ మనకు తర్వాత ఏమి ఇస్తారంటే మీరు ఉద్యోగం సాధిస్తారు. చూసుకోండి ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ గురించి నేను డీటెయిల్గా చెప్పాను, అందుకే మీకు 18 మినిట్స్ టైం పెట్టింది. ఇలాంటి డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఎవరు చెప్పారు, అందుకే ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ మీకు కావాలంటే మన టెలిగ్రామ్లో, వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లింక్స్ డిస్క్రిప్షన్ ఉంటాయి, ప్రతి ఒక్కరు జాయిన్ అవి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి అండ్ తర్వాత కామెంట్లో పెడతా. టెలిగ్రామ్లో, వాట్సాప్లో జాయిన్ అవ్వండి. జై హింద్ ఫ్రెండ్స్.